పొద్దుగాల నుంచి కడుపు నొచ్చి పాడైతున్నది. ఎట్లా చేయాలా? ఇది ఆడిపోయి ఆడున్నవే కడుపు నొస్తున్నదే నాకు. రాత్రి ఏం దిగి పాడు చేసిందో ఏమో పాడుగానే. అరే జొన్న రొట్టె తిన్నా. కరెక్టే కడుపు తీసుకున్నట్టు అవుతుంది, కడుపు నొస్తున్నది. బాత్రూమ్ అన్న పోయేస్తా. కొద్దిగా కుదుట పడ్డది కానీ గుర్ర అంటున్నది. ఏమైందో ఆ రొట్టె తినకుండా మంచిగుంటుండే రొట్టె పాడు. కానీ ఆ దోస్తు కనుకన్నా ఫోన్ చేస్తా. వీడికి 4 సార్లు పోతి బాత్రూమ్ పాడు. కానీ వీడు ఆడున్నాడు శేఖర్ గాడు మళ్ళా. బా ఎట్లా చేయాలయ్యా? అరే శేఖర్గా యాడున్నావురా? ఏం లేదురా, పొద్దు నుంచి 4-5 సార్లు బాత్రూమ్ పోయినా. అంత మోషన్ల మీద మోషన్లు అయి పాడవుతున్నాయి. దాన్ని ఎక్కడికన్నా డాక్టర్ దగ్గర తోలుకపోదు. రారా, బైక్ తీసుకొని రా. సరే జల్దీ రారా. అరే లింబాతి రారా. ఏదిరా అంత జల్దీ రమ్మనండి. పోదా బైక్ తెచ్చిన పన్నాడు. బస్సు ఉండే కానీ మళ్ళీ లేట్ అవుతుంది. బైక్ మీద పోదాం. జల్దీ రా, మరి తోలుకపోతా. అరే శేఖర్గా వచ్చినావురా? దా రారా. జల్ది తోలుకపోరా. యాడికి తోలుకపోతావో? నిజామాబాద్ తోలుకపోతా అంటున్నావు కదా. నర్రా తోలుకపోదాంపా చల్. అరే గజేంద్ర శేఖర్ గా డాక్టర్ దగ్గర తోలుకపోతుంటే సెట్ కిందకి తోలుకొచ్చేవరా? ఆయన సెట్ కింద కూర్చున్నాడు. ఆయన డాక్టరా? ఇదేం డాక్టర్ రా? అరే చూడరా, ఏమో చెట్ల కింద ఉంటాడా డాక్టర్ ఏమో అంటే కదరా. చెట్ల కిందనే కుర్చీ మీద కూర్చుంటాడు. ఆయుర్వేదం డాక్టర్ కదా. చెట్ల కింద కూర్చుంటే చూస్తాడు, చెట్ల పసరిచ్చాడు. చెట్ల కింద ఉండకుండా యాడుంటారా నువ్వు? లింబాద్రి నీకు అన్ని ఆ డౌట్ అయినవరా? నాడు నీకు చెయ్యి బట్టడన్నా బట్టాడు. అట్లా చూపిస్తాడు. ఇట్లా ఏది ఉండాలంటే స్టెతోస్కోపులు అవి ఉండాలని నువ్వంటావు. అట్లా కాదు, మొక్కని చూసి చెప్తాడు నీకు. చల్లాడు. ఏందిరా ఆయుర్వేద డాక్టరు? అయితే చెట్ల మందులు చేస్తాడు, చెట్ల కిందనే చూస్తాడా ఆయుర్వేదం డాక్టరు? మరి చెట్టు కింద కూర్చుని చూస్తున్నాడు. స్టెతోస్కోప్ లేదు, ఏమి లేదు కదరా. ఏమో చెట్ల మందులు ఇచ్చి అది చేస్తాడంటావు. మరి నాకు ఏమైనా మందులు గోళీలు అవి అన్నీ ఇస్తాడంటావా? పక్క చేస్తాడా మరి అట్లా? మరి ఏమనుకున్నావురా, 1000 మంది వస్తారు. ఇయ్యాల ఆదివారం చూసి ఆయన షాప్ బంద్ పెట్టుకుంటాడు. ఈ చెట్ల కింద కూర్చుంటే బందే ఉంటుంది. ఏదో నీకోసము నేను ఫోన్ చేసి సార్ కుండమంటే ఉన్నాడు. నాడు అరే శేఖర్గా నిజమేరా, చెట్టు కింద మంచిగా కుర్చీ మీద కూర్చున్నాడు. జర నమ్మకం వచ్చిందిరా డాక్టర్ని చూస్తే. అంగి బింగి చూస్తే జర ఆయుర్వేదం డాక్టర్ తిరిగి కొడుతున్నాడు. మంచిగానే ఉన్నట్టున్నాడు డాక్టర్. మంచిగానే ఉన్నాడు సకదానం. బాబు, ఇప్పుడు ఇందాక లింబాదిరా అని అన్నారు ఫోన్లో. నువ్వేనా లింబాదిరా అన్నది? బీర్కూర్ అంటివి కదా. లింబాదిరా అంటే నువ్వేనా పేషెంట్? నాకు ఫోన్లో చెప్పింది. ఏందో లింబాదిరి, ఏం ఎన్నిసార్లు మోషన్లు అయినాయి? ఇట్లా ఎన్నిసార్లు పోయినావు బాత్రూము? సేమ్ నిన్ను చూస్తే నా తిరిగినే ఉన్నావు. అచ్చం నా డ్రెస్ ఎత్తినంటే నీకు ఇక నువ్వు కూడా నా లెక్కనే ఉన్నట్టున్నావు. ఇద్దరం ఒక తీరే ఉన్నాం గుర్తుపట్టకుండా. ఏమైంది చెప్పు? ఎన్నొద్దులా? ఎట్లా అయింది? పొద్దున చెప్పినావు కదా, నువ్వు 4-5 సార్లు పోయినన్నావు కాదు? కరెక్టే. ఇగో నేను చెప్పింది ఏంటంటే, ఈ ఎండిపోయిన ఆకు, ఈ పచ్చి ఆకు, ఇవి 2 ఇస్తా. ఈ గిట్ల కొంచెం, అది కొంచెం, ఇది కొంచెం తీసుకో. నువ్వు బాత్రూమ్ పోయినప్పుడల్లా ఆ సంజుడు, బాత్రూమ్ పోయినప్పుడల్లా ఆ సంజుడు. ఇట్లా ముక్కు కాడ నలుసుకో.
బాత్రూంలకు ఊరుకో, ముక్కు కడనాలు బాత్రూమ్ ఊరుకో. నీ మోషన్లు బీషన్లు అన్నీ మళ్ళా నీ 2-3 రోజులలో మొత్తం తక్కువ అయిపోతుంది. నువ్వు రాకున్నా సరే ఇక మళ్ళా నా దగ్గరికి. అరే శేఖర్గా ఏమో అన్నీ ఎండిపోయిన కట్టెలు చెట్లు ఆకులు బాగున్నాయేమరా అన్నట్టు డాక్టర్ దగ్గర ఏం చెప్తున్నారా? సామె డాక్టరా? ఒరే చెట్ల డాక్టర్ గట్లనే ఉంటారా? నువ్వు ఊరుకుంటూ సప్పుడు చేయకు. చెట్ల ఆకులు చూడకుండా చెట్ల డాక్టర్ అయినా చెట్లు చూడకపోతే ఎట్లా చూస్తారా? నువ్వు ఒకటి అన్ని చింతరమేనారా నీకు లింబాద్రి ఊకో. డాక్టరు పోయేస్తాం మేము ఇక. లింబాద్రి పోయిరా. నీకు తక్క కాకపోతే మళ్ళరా, నీకు తక్క కాకపోవడం అనేది ఉండనే ఉండదు. నేను చెప్పినా కదా, ఆకు దియ్యి ముక్కడాసం చూడు. ఓకే పో, తక్కైతే పోన్నాడు ఆ పీస్ ఇచ్చిపో. సూరా లింబాద్రి, శేఖర్ అంటే ఏమనుకున్నావు? ఎసుంటి డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చిండ్రా నిన్ను? డాక్టరు దొడ్డు ముక్కుతో మాట్లాడతాడు గంతే. డాక్టర్ కూడా అచ్చం నీతి ఉన్నాడు లింబాద్రి. మరి ఏమనుకుంటున్నావు? సూరా చెట్టు చూడు ఎట్లున్నాయో. నీ చెట్ల పసరట చెప్పినట్టు ముక్కు కాసం చూపించి నువ్వు చక్కగా బాత్రూమ్ నాడు, అదే తక్కువ అయిపోతుంది. చూసినావా? డాక్టర్ చెట్టు చూడు, డాక్టర్ చూడు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంది రాయమన్నా మందు గోళీలు అవి ఏమి ఇస్తాడోమో అని రాసిస్తాడోమో, లేకుంటే గోళీలే ఇస్తాడా, చెట్ల మందు లాంటివి చెట్ల మందులు ఇస్తాడా? నేను చూస్తే ఏమో డాక్టర్ వచ్చేసి నన్ను చేయబట్టలే, సెటస్కోప్ పెట్టలేడు, ఏదో పచ్చాకంటాడు ఎండినాకంటాడు, అంత ఏమో చెయ్యులే ఏం చూలే పో అంటాడు. ఏందిరా ఇట్లేందిరా నన్ను